నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 17, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 45 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7 గంటల 30 నిమిషముల వరకు. ఈ రోజు వర్జం చూసినట్టయితే మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల నుంచి 1 గంట 38 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 8 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 37 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 11 గంటల 4 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 12 గంటల 45 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 33 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 17, 2025 సోమవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కార్యక్రమాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడి అది మొత్తంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. బంధువర్గంలో విరోధాలతో పాటు మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఈ రోజు అస్సలు కలిసి వచ్చే అవకాశం లేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే ప్రతిభావంతులైన వారికి మాత్రమే గుర్తింపు వచ్చే అవకాశము ఉద్యోగస్తులకు కనబడుతోంది. మీ టాలెంట్ని బట్టే మీకు ఈరోజు ఏదైనా ఫలితాలు వస్తాయి. కాబట్టి టాలెంట్ని పెంచుకునేటట్టుగాను కాన్ఫిడెంట్గా పనిచేసేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు అస్సలు బాగాలేదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉన్నట్టుగానే నడిపించే ప్రయత్నం చేసుకోండి. రాబడి నిరుత్సాహంగా కనబడుతోంది. ఎటువంటి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం లేదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజే జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీ యొక్క వ్యాపారాలు నత్తనడక మాదిరి స్లోగా నడుస్తాయి. టెన్షన్ పడకండి. తదుపరి దినం చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. ఒత్తిడిలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందాక అనుకున్నట్టుగా మీరు ఏ ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. క్రీడాకారులకు చిత్ర పరిశ్రమ వారికి అయోమయ పరిస్థితి గోచరిస్తోంది. మీది ఏమిటా అనేది మీకే తెలియని అర్థం కాని పరిస్థితి ఉంది. అది ఈ ఒక్కరోజే కాబట్టి టెన్షన్ పడకండి. విద్యార్థులకు ఇందాక అనుకున్నట్టుగా కొంతమందికి మిశ్రమ ఫలితాలు రావడము, కొంతమందికి జ్ఞాపక శక్తి లోపించడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మీరు మనసుకి తీసుకోకుండా కొంచెం సంయమనం పాటించండి. నిరాశకు లోను కాకండి. ఆరోగ్య పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆందోళన, మనోవ్యాధి, ఒత్తిడి, బీపీ పెరిగే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటి చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు అస్సలు తీసుకోకండి. ఏమీ బాగాలేదు. మీకు అనుకూలించే రంగులు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు పసుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన తప్పనిసరిగా ఈరోజు ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యండి. దీనితో పాటు ఓం సం సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఎవరైతే రవిగ్రహానికి కోసం ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ రోజు మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అంటే అటు ఫెయిల్ అవ్వడం కాదు, అలా అని ఇటు హై ర్యాంకులు కాకుండా మిశ్రమ ఫలితాలతో పాటుగా కొంతమందికి వీసాలు రిజెక్ట్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడము, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ విద్యార్థులకు కనపడుతోంది. మీరు చేయదగిన పని ఈ రోజు ఎలాగూ మీకు కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, స్కూల్ విద్యార్థి, కాలేజీ విద్యార్థి,
పీజీ విద్యార్థులు కూడా గణపతికి ఉదయాన్నే గరికమాల సమర్పించి మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ మీరు రిజెక్ట్ అయ్యారో ఆ అంశాన్ని స్వామివారికి విన్నవించుకుని గరికమాల సమర్పించినట్టయితే తక్షణమే మీ మీ కోరికలు నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే తమ పనిలో సవాళ్ళని ఎదుర్కొంటారు. కొత్త ప్రాజెక్టులు తీసుకోవాల్సి వస్తుంది. వేరే పని కూడా అంటే వేరే వాళ్ళ పని కూడా ఆ బాధ్యత మీ మీద పడే అవకాశం కనబడుతోంది. ఒత్తిడిని ఎదుర్కోండి. సహనంతో మెలిగే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు, ఎటువంటి విస్తరణలు చేయొద్దు. కొత్తగా ఏది ఈ రోజు మీరు ప్రారంభించకండి. మీకు కలిసి వచ్చే అంటే వృషభ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్యవేత్తలకు కూడా ఈ రోజు అయితే కలిసి వచ్చే పని కనబట్టలేదు. మీరు ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని సజావుగానే మీరు గడిపేయండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే సాధారణమైన ఫలితాలే తప్ప పెద్దగా గొప్పగా ఫలితాలు ఏమీ కనపట్టలేదు. కొంతమంది వ్యవసాయదారులకు, రైతులకు ప్రభుత్వ పథకాలు మీకు అప్లై అయ్యేటట్టు అంటే మీకు వర్తించేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా సేంద్రియ ఎరువులు కొనుక్కోవాలన్నా కానీ ఈ రోజు మీరు తక్షణమే వెళ్ళి కొనుక్కున్నట్టయితే తద్వారా మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈ రాశిలో ఉండేవాళ్ళు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వాటిని తక్షణమే నివారించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యవంతులు కూడా ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి తప్పిపోయిన సంబంధాలు కూడా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. సంతాన ప్రయత్నాలు కూడా మీరు చేసుకున్నట్టయితే చక్కగా ఫలించే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ముఖ్యంగా స్త్రీలకు చెప్పదగింది ఏంటంటే మీకు కోర్టు పరంగా కూడా ఏవైనా ఉన్నట్టయితే లావాదేవీలు ఉన్నట్టయితే కనుక అవి మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మీరు మీ యొక్క ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి అత్యంత శ్రమ పడవలసిన సమయం ఈ రోజు. దానికి తగిన ఏర్పాట్లు కానీ, దానికి తగిన యోచన కానీ, ప్రణాళిక కానీ తప్పనిసరిగా చేసుకోండి. కళాకారులు కనుక చూసినట్టయితే క్రీడాకారులు, కళాకారులు మీరు కొంచెం ఓపిక పట్టాలి. మీకు ఈ రోజు మీరు అనుకున్న వెంటనే అయ్యే పని ఈ రోజు కనపట్టలేదు. కొంతమంది ప్రయత్నాలు చేసిన వాళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. నిరాశ పడకండి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా చేతికి అందివచ్చి మీ ప్రాజెక్ట్స్ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ఇంకొకళ్ళకి ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. క్రీడాకారులు పథకాలు సాధిస్తారు. కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అంటే పరుగు పందెంలో ఉన్న వాళ్ళు కానీ, షటిల్స్ ఆడేవాళ్ళు కానీ, ఏ క్రీడాకారులైనా మోకాళ్లను జాగ్రత్తగా చూసుకోండి. ఎముకలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం, పడిపోవడం కానీ లేదా ఎముకలు విరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి. అది ఉదయం పూట చేసుకుంటే కనుక ఈ రోజంతా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రత్యేకంగా రాహు, కేతువులకు వీళ్ళిద్దరికీ కూడా పూజ చేయండి. మీ అంతటి మీరు పెద్ద భారీగా ఏమీ అక్కర్లేదు. ఆ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడము, రాహువుకు సంబంధించిన పూజ, ప్రదక్షిణాలు, కేతువుకు సంబంధించిన పూజ, స్తోత్రాలు అవి చేసుకోవడము వచ్చేస్తే సరిపోతుంది. కానీ పెద్దగా ఏమీ అక్కర్లేదు. కానీ తప్పనిసరిగా ఈ రోజు రాహు, కేతువులకు పూజ తప్పనిసరిగా మీ చేత్తో మీరే చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడంతో పాటు అక్కడ తీపి పదార్థాన్ని పిల్లలకు కనుక పంచిపెట్టినట్టయితే తక్షణమే మీ కోరిక నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఇది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన పరిహారము. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు లాభాలు వస్తాయి. విద్యార్థులకు విశేషంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. దాంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశము. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఈ రోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు.
ఇళ్ళు, వాహనాలు, వస్తువులు కొనుక్కునే యోగం ఈరోజు కనబడుతోంది. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేసేస్తారు. అంటే మీ ప్రమేయం లేకుండానే అవి కంప్లీట్ అయిపోతుంటాయి. శుభవార్తలు వింటారు. దీంతో పాటుగా సోదరులు, సన్నిహితులతోనూ, స్నేహితులతోనూ ఉల్లాసంగా గడిపే అవకాశము, బయటికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశము, ఇంట్లోనైనా సరదా సంతోషంగా గడిపే అవకాశము, ఒకింత హ్యాపీగా ఉండే మూడ్ ఈరోజు కనపడుతోంది. దూర ప్రాంతాల నుంచి మీకు కీలకమైన సమాచారము, అంటే మీకు అతి ముఖ్యమైన సమాచారం ఈరోజు మీకు అందబోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేసే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి అత్యంత శుభవార్త మీరు వింటారు ఈరోజు. ఆ శుభవార్త ఏమిటనేది మీకు మాత్రమే తెలుస్తుంది. సంతోషించదగిన వార్తలు. అయితే దీంతో పాటు కొంతమంది ఉద్యోగస్తులకు మీ సేవలకు గుర్తించి, కొన్ని రంగాల్లో ఉండే వాళ్ళకే, అందరికీ కాదు, మీ సేవలు గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, బోనస్‌లు ఇవ్వడం కానీ అలాంటివేమైనా జరిగే అవకాశం గోచరిస్తోంది. క్రీడాకారులకు, వైద్యులకు కొంచెం కష్టకాలం కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. విద్యార్థులకు ఇందాక అనుకున్నట్టుగా చాలా చక్కగా, సంతోషంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా ఈరోజు ప్రయత్నాలు చేసుకోండి. మహిళలకు ఆస్తి లాభాలు కలిసొస్తాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పుట్టింటి వారి దగ్గర నుంచి గానీ, అత్తింటి వారి దగ్గర నుంచి గానీ, తోబుట్టువుల దగ్గర నుంచి గానీ మీకు ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. కోర్ట్‌లో మీరేదైనా చిక్కుల్లో ఉన్నట్టయితే కనుక అది మీ పరంగా సులువుగా వచ్చే అవకాశము గోచరిస్తోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి చాలా చక్కని ఆరోగ్యం మీకు వస్తుంది. దీంతో పాటుగా ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వారు మాత్రము తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు నలుపు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పని నిమిత్తంగానైనా వెళ్ళండి. అయితే మీకు ప్రతికూలం కలిగించే రంగు బ్లూ రంగు, అంటే నీలిరంగు కాబట్టి ఏ పనికైనా నీలిరంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. ఇంట్లో ఉన్న మహిళలు కానీ, లేదంటే బయటకి ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళే మహిళలు కానీ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఎవరికైనా మాంగళిక దోషాలు, అంటే భర్తకి బాగోకపోవడమో, లేదా అంటే భర్తకి ఆపరేషన్ జరిగే పరిస్థితో, ఇలాగా మీ భర్తకి ఏదైనా గండాలు గానీ, కష్టాలు గానీ ఉన్నట్టయితే కనుక, ఈరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే కనుక ఆ గండం తప్పిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి రుణ ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు. రుణాలు వస్తాయి, కానీ రుణాల మీద రుణాలు, రుణాల మీద రుణాలు పరంపరగా వెళ్ళిపోతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహారాలు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక అవి నిరాశని మిగులుస్తాయి, మానసిక వ్యధకి గురి చేస్తాయి. కాబట్టి ఈరోజు ఎటువంటి కొత్త వ్యవహారాలు కానీ, నిర్ణయాలు కానీ, లేదా ఏదైనా సలహాలు కానీ ఇలాంటివేమీ పాటించకండి. అంత మంచిగా లేదు. ఇంటా బయట కూడా మీకు సమస్యలు పెరిగి తలనొప్పి వ్యవహారంగా మారుతుంది. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. సన్నిహితులతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. వారితో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేయండి. అయితే గృహ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే కనుక ఈ రోజు కలిసి వస్తుంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అది మీ అంతటా మీరు చేసుకున్న తప్పిదమా, లేదా మీ కింది అధికారులు చేసిన తప్పిదమా, లేదా అంటే మీ ప్రత్యర్థులు మీ మీద చేసే తప్ప అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని స్తబ్దుగా అలా కాలం గడిపినట్టు గడిపేసేయండి. అయితే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కనబడుతున్నాయి. అది వేరే ఊరికి వెళ్ళడమా, లేకపోతే ఉన్న ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫర్సా, లేదంటే ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడమా, ఇలాగ ఏదో ఒక స్థానాన్ని మాత్రం మీరు మారే పరిస్థితి గోచరిస్తోంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వాళ్ళకి విదేశీ పర్యటనలు, అంటే మీరు గతంలో ఏదైనా ఆహ్, ప విదేశం వెళ్ళాలనో, లేదా ఏదైనా ఒక ప్లాన్ వేసుకోవడము, దానికి సంబంధించిన టికెట్లు కొనుక్కోవడము, అన్ని ఏర్పాట్లు అయిపోయి ఈరోజు ఒక్కసారి వాయిదా పడిపోవడమో, క్యాన్సిల్ అవ్వడమో జరిగే అవకాశం కనబడుతోంది. మళ్ళా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఉన్నాయి అంటే కనుక
తదుపరికి ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు మీ యొక్క అంచనాలలో పొరపాట్లు ఉంటాయి, జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు, మనోవ్యాధి, అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, దీనితో పాటుగా ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది. మీకు పనికిరాని రంగు అంటే అనుకూలం లేని రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈ రంగంలో ఉన్నవారు ఎవ్వరూ ఈ రోజు ధరించకండి. మీరు నెగిటివ్నే ఎక్కువగా తీసుకునే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన మేధా దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని తప్పనిసరిగా ఒకసారైనా చదవండి, లేదా వారి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేస్తే కనుక ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.